వస్తుంది వస్తుంది. నమస్కారం అండి. పత్రిక గారికి నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. బాగున్నారా? బాగున్నాం సార్. ఏమి లేదు, ఇప్పుడు మీరు వస్తారు ఊహించలేదు, అందుకే నేను కొంచెం ఏమి లేదు. ఈరోజు నర్సీపట్నం ఓపెన్ చేసాం. నేను తీసుకున్న నిర్ణయానికి నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నేను కూడా స్వయంగా వచ్చి ఓపెన్ చేయాలని వచ్చాను సార్. చాలా బాగుంది, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఏదైనా అవసరమైతే జిల్లా పరిషత్కి వెళ్ళి కార్యక్రమం చేసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడికి వెళ్లకుండా సుమారు 77 ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్స్ సార్. నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాజ్ అ స్పీకర్గా మీరు చేసిన నిర్ణయానికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే అధికారులకు కూడా ప్రమోషన్స్ ఎప్పటి నుంచో పంచాయతీరాజ్లో బీడీఓస్ ఉన్నప్పుడు, సమితులు ఉన్నప్పుడు ప్రమోషన్లు వచ్చాయి సార్. అప్పటి నుంచి ప్రమోషన్లే లేవు. మళ్ళీ మీ దయ వల్ల, మీ చొరవ వల్ల ప్రమోషన్లు వచ్చాయి. అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. వన్ మోర్ ఇష్యూ సార్. ఇప్పుడు మనకి రామనారాయణ రెడ్డి గారు శాశ్వతమైన బిల్డింగ్ కట్టమని చెప్పారు సార్. చాలా బాగుంటుంది సార్. ఒకటే మోడల్ కడితే బాగుంటుంది. అయితే ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కాదు కాబట్టి మినిస్టర్ గారిని తిరుపతి దేవస్థానం నుంచి కొంచెం అప్పు ఇమ్మన్నాడు సార్. అప్పు ఇమ్మన్నాడు సార్. ఒకేసారి మనం బిల్డింగ్ కట్టాలి. రెండోసారి వన్ మోర్ సార్, లాస్ట్ ఇష్యూ సార్. నరేగా ద్వారా ఎక్కువగా పంట కాలువలకి లైనింగ్, సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తే లాస్ట్ టైం కల్పించాం మనం. బ్రహ్మాండంగా జరిగింది. ఇరిగేషన్ ఛానల్స్ కి పంట ఈ సిమెంట్ లైనింగ్ చేస్తే వాటర్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా పొలంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. అది ఒకసారి ఆలోచించేయమని చెప్పి తమ రిక్వెస్ట్ చేస్తూ, మరి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మనస్ఫూర్తిగా నా తరపున, మా నియోజకవర్గ ప్రజల తరపున, అందరి తరపున, జిల్లా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను సార్. సార్ నరేగా డైరెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్. నోట్ చేశాను సార్. అది మీరు చెప్పింది లాస్ట్ ఇది. విల్ లుక్ ఇన్ టు సార్. విల్ పాసిబుల్ ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు సార్ ఆల్రెడీ. ఓకే అండి. విల్ టేక్ ఇట్ ఫార్. థ్యాంక్ యూ.